వెళ్దాం. శివలాల్ గారు, రామ్మోహన్ గారు మాట్లాడిన మాటలు మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడుతాన్ని అన్నపూర్ణ పేరుని ఇందిరమ్మ పథకంగా మార్చడాన్ని కంప్లీట్గా ఖండిస్తున్నారు. కంప్లీట్గా ఖండించే వాళ్ళందరూ బట్టలు ఎవరు తీసి మీరు కొడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? లక్ష్మణ గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంతకు ముందు మీరేమో స్కూల్ పిల్లలకు అనుకున్నారు, అది కాదు. నిజంగా కూడా ఏదైతే 5 రూపాయలకు చాలా ఒక స్పాట్లు సెలెక్షన్ చేసి ఈ రామకృష్ణ మఠ్ వాళ్ళ స్కూల్ పిల్లలకి ఎవరికి కాదు, స్కూల్ పిల్లలకి అని అనుకోలేదు. అది మధ్యాహ్న భోజన పథకం అనేది స్కూల్ పిల్లలకు వర్తించేది. ఇది అది కాదని చెప్తున్నారు. ఎవరికైనా 5 రూపాయలకి తినే పథకమే అది, స్కూల్ పిల్లలకి అని అనలేదు. అదే సబ్జెక్ట్ కరెక్షన్ అని. అందుకే ఓకే రైట్. అయితే ఒకటి ఏంటంటే, ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ఏదైతే పేరు పెట్టిందో అన్నపూర్ణ అని, అది ఈ రామకృష్ణ మఠ్ వాళ్ళ సౌజన్యంతో 5 రూపాయలకే జనంగా ఒక కర్రీ, ఒక పప్పు, ఒక పెరుగు, అన్నం అనేది పెట్టి చాలా జాగాల సెలెక్టెడ్ ప్లేస్ పెట్టి చేయడం జరిగింది. సో దాన్ని పేరు మార్చాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కింద ప్రతిపాదనలో మాట్లాడిన దాంట్లో ఒక రాజకీయ నాయకులనే ఆయన ఉద్దేశించి మాట్లాడేది తప్ప అనలిస్టన్ కానీ లేకపోతే రాజకీయ సంబంధం లేని అనేది కాదు. నేను అది ముఖ్యమంత్రి గారి తరఫున నేను ఓపెన్ గా ఇది ఏదో అయినా ఏదో వతస్సు పలుకుతున్నాను కాదు. ఇది రాజకీయంగా మాట్లాడే వాళ్ళని ఎవరైతే ఇప్పుడు మన బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా రోడ్ మీదకి వచ్చి మీరు ఇది పెట్టవద్దు అనేది అన్నారు. ఎందుకంటే అనలిస్ట్ కాబట్టి, ఒక అడ్వకేట్, ఆయన ఒక మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది. మీడియాలో మనకు ఆయన ఏదైతే అప్డేషన్ చేసిండో దానికి నేను సబ్జెక్ట్ కరెక్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే రాజకీయ నాయకుల మధ్య ఏదైతే ఒత్తిడి జరిగిందో, మాటలు జరిగినాయో, ఆ మాటలకే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు అడిగేది మిమ్మల్ని, శివలాల్ గారు ఎస్ శివలాల్ గారు, బండారు రామ్మోహన్ గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అన్నపూర్ణ అని పేరున్న నడుస్తున్న పథకానికి ఆయన ఏం కేసీఆర్ అని పేరు పెట్టలేదు కదా, దీన్ని మార్చాల్సిన అవసరం ఏంటి, ఇందిరా పథకంగా పేరు మార్చాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. అవసరం ఎందుకు వచ్చిందో మీరు చెప్పగలరా? అయితే నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ పేరు పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఆయన మార్చుదాం అంటున్నారు. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది, అన్నపూర్ణ అంటే మనం అమ్మవారిని ఆస్వాదిస్తాం కాబట్టి ఆ రకంగా ఉండొద్దు అంటుంది. ఇక్కడ అబ్జెక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటాడు. ఖచ్చితంగా మొండి వైఖరి అంటే రాజకీయ నాయకులతో మనం మొండి వైఖరి చేస్తాం కానీ మేధావులతో కానీ. ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారు కాబట్టి సెక్యులర్ భావాలు కలిగిన మీ పార్టీ ఇప్పుడు ఇందిరా పేరు మీద మార్చింది అంటారు. అంటే ఏ ఒక మతానికో ఇది కనెక్ట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి అన్నపూర్ణ ఇందిరగా పేరు మారుస్తున్నారు అంటారు మీరు, అవునా? లేదు అంటే లక్ష్మణ గారు, జనరల్ గా అమ్మవారి పేరుని ఎవరు కూడా విభజించడం లేదు, ఇక్కడ మతాల గురించి మాట్లాడడం లేదు. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఉంటది. రాజీవ్ గాంధీ పేరు, లేకపోతే ఇందిరాగాంధీ పేరు, జవహర్లాల్ నెహ్రూ పేరు గతంలో కూడా పెట్టడం జరిగింది. ఆ రకంగా ఆ దిశగా ఆలోచించింది అంతే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీవితాలు మొత్తము ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇదే అటువంటి బాధ్యత వేరే మాట్లాడడానికి లేదు మీకు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ అనుకోవడం ఏమంటున్నామంటే, సభకు అంతా అందరిని అన్నట్టు అయితే ఒక్కటే లేదా కొత్త పథకం ప్రవేశపెట్టి దానికి పెట్టుకుంటే ఎవరు ఉంటారండి? పేర్ల మార్పు ఎందుకు అంటున్నాను. ఇప్పుడు రైతు భరోసా అక్కడ కేసీఆర్ పేరు లేదు, ఎక్కడ కూడా కేసీఆర్ సీట్ ఒక్కడు తప్ప మిగతా వాడికి ఇక్కడ పేర్లు కేసీఆర్ పేరు పెట్టుకోలే కదా. నేనేమంటున్నాను, ఇవాళ పిల్లలకు మధ్య రామ్మోహన్ గారు కదా, దాంతో ఇప్పుడు కేసీఆర్ పేరు పెట్టుకోలేదు కరెక్టే. కేసీఆర్ పేరు పెట్టుకోవడం మాత్రం పథకాన్ని మార్పు చేయకూడదని రూల్ ఏం లేదు కదా. చేసి ముఖ్యమంత్రి పేరు పెట్టండి, సీఎం క్యాటరింగ్ పెట్టండి, పొలిటికల్ నేనేమంటే ఒక ప్రశ్న చేస్తాను. కొత్త పథకం మొదలు పెట్టి ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని ఎవరో కట్టున్నారు అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకు 12,000 రైతు మన కూలీకి ఇస్తాను, దాని పేరు పెట్టుకోండి మీరు కదా. ఓ మంచి బ్రహ్మాండమైన పేరు పెట్టుకోండి. జైకి సాధన లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టుకోండి. ఈ 3 పేర్లు మీకు ఇంకెవరు దొరకదా? కాంగ్రెస్ పార్టీ పింగరావు లేడా,
మన్మోహన్ సింగ్ లేడా? అంటే గత ప్రభుత్వం నుంచి నడుస్తున్న పథకాల పేర్లు మార్పుకు అవసరం ఏంటి? మీరు ఏదన్నా పెడితే కొత్తది ఏదన్నా పెట్టుకోవాలి, కానీ నడుస్తున్న పథకాల పేర్లకు అవసరం లేదని మీరు అంటారు, అర్థమైంది. ఎస్ మళ్ళీ వస్తా సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఒక్కసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ఫ్లైఓవర్ పేరు మన్మోహన్ సింగ్ గారి పేరే పెట్టడం జరిగింది. రైట్.